Great. Sir, caller is ready with us. Yeah. Hello. హలో హలో నమస్తే అండి, వెల్కమ్ టు డాక్టర్ స్పెషల్. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు కావ్య అండి. కావ్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వచ్చేసి బంజారా హిల్స్ నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే అండి, కావ్య గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు పెడియాట్రిషియన్ డాక్టర్ నవనిహాల్ సింగ్. మరి మీకు కూడా ఎలాంటి పిల్లల సమస్యలు ఉన్నా సరే తెలియజేసి చక్కటి సమాధానం తీసుకోండి. ఓకే, నమస్తే సార్. నమస్తే నమస్తే మేడం. అది మా సిస్టర్స్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్రెగ్నెన్సీగా ఉంది. తనకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి సార్, నీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. తనకి స్టార్టింగ్ నుంచి మెడిసిన్ వాడుతుంది. బట్ ఇప్పుడేమో డాక్టర్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆపేయమని చెప్పారన్నమాట ఆ మెడిసిన్. హలో, వింటున్నాను. జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. అది మెడిసిన్ తను ఆపేసేసింది, కానీ అది బేబీ మీద ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందేమో అని భయం పడుతూ ఉందన్నమాట తను. అది దాని గురించి ఏమన్నా మీరేమైనా టిప్స్ చెప్తారేమో అని చెప్పేసి కాల్ చేశాను అనమాట. నేను ఇప్పుడు ఆమెకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ కొరకు మెడిసిన్స్ వాడుతుండే. ఆ మెడిసిన్స్ ముందు వాడేది సార్, ఇప్పుడు ఆపేయమని చెప్పారనమాట డాక్టర్స్. కరెక్ట్. కానీ ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అయితే ఎక్కువ లేవు కదా ఇప్పుడు? ఇప్పుడైతే లేవు సార్, పెయిన్స్ అయితే వస్తలేవు. బట్ ఆ ఇంపాక్ట్ లోపల బేబీ మీద ఏమన్నా పడుతుందా అనేసి కొంచెం భయపడుతుంది అనమాట తను. నేను ఏం కాదు, ఇప్పుడు బేబీకి వాళ్ళు గైనకాలజిస్ట్ ఆబ్స్టెటిషియన్స్ నౌ డేస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్ చేస్తారు, మళ్ళీ ఎన్టీ స్కాన్ చేస్తారు. దాని వాళ్ళకి ఏదైనా అపాయం ఉన్నదంటే అప్పుడే మనకి తెలిసిపోతుంది అది. సో దీనికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటారు, బ్లడ్ టెస్ట్ కూడా ఉన్నాయి చాలా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆమెకి ఏం ప్రాబ్లం లేదంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఆర్ డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ గెటింగ్ ఎనీ కాంప్లికేషన్స్ అట్ దిస్ స్టేజ్. బికాస్ మదర్ ఎప్పుడైతే జాయింట్ పెయిన్స్ లేవు, మొట్టమొదటి మెడిసిన్స్ ఆమె వాడేసింది, ఇప్పుడైతే ఆపేసాము అది. ఇప్పుడు ఆపేసినాక మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా మాత్రం తగ్గిపోతుంది మనకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే మా మదర్ కి షుగర్ ఉంటే బేబీ కూడా షుగర్ వస్తుంది అనేది ఒకటి ఉంది కదా, ఈ పెయిన్స్ ఏమైనా వస్తాయి అంటారా అలాగా పిల్లలకి? అలాగా నేను మదర్కి షుగర్ ఉన్నదంటే అందుకొరకే నార్మల్లీ ఏమవుతుందంటే మదర్కి షుగర్ ఉన్న గెస్టేషనల్ డయాబెటీస్ ఉంటుంది ఆర్ డయాబెటిక్ మదర్స్ ఉంటారు, రెండు రకాలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి షుగర్ వచ్చేస్తుంది. ఆ షుగర్కి మనకి తర్వాత కంట్రోల్ చేసుకున్నారంటే మదర్స్ క్యాన్ బి నాన్ డయాబెటిక్ ఆఫ్టర్వర్డ్స్. సెకండ్ గ్రూప్ ఏముంటారంటే వాళ్ళకి డయాబెటిక్ మదర్స్ ఉంటారు, అంటే ప్రెగ్నెన్సీ కాకముందు నుంచే వాళ్ళకి డయాబెటీస్ ఉండొచ్చు. ఇటువంటి మదర్స్కి వాళ్ళకి తర్వాత కూడా డయాబెటీస్ కంటిన్యూ అవుతుంది. నౌ ద క్వశ్చన్ ఈజ్, మదర్కి డయాబెటీస్ ఉన్నది పాప మీద ఏమైనా అపాయం ఉంటుందా? అదే క్వశ్చన్ కదా మీకు ఇప్పుడు. उनको घुटनों का दर्द है ना, बच्चों को भी आता क्या लिखते हैं? నాట్ నెసెసరీ. నొప్పులు వచ్చేది ఛాన్సెస్ ఎక్కువ ఏం ఉండదు దాంతో. డయాబెటీస్ ఉన్న ఆర్ జాయింట్ పెయిన్స్ ఉన్న పిల్లలకి రావాలని అట్లా ఏం లేదు. మనకి తర్వాత పుట్టిన తర్వాత వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసి చూడాలి ఏమున్నదా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి మీ క్వశ్చన్కి మీ క్వైరీకి చక్కటి సమాధానం